తెలుగింటి రుచులకి స్వాగతం. ఇవాల్టి తెలుగింటి రుచుల్లో నేను మీకు ఆనియన్ పకోడీ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఈవినింగ్ టైంలో ఏదైనా స్నాక్ తినాలన్నప్పుడు దీన్ని చాలా తొందరగా చేసేసుకోవచ్చు. మరి అదెలా చేసుకోవాలో చూసేద్దాం పదండి. దీనికి ముందుగా 3 పెద్ద సైజ్ ఆనియన్‌లు తీసుకొని ఇలా కట్ చేసుకోండి. అలాగే 10 వరకు పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం ముక్కను కూడా కట్ చేసుకోండి. ఆనియన్ పకోడీలోకి ఆనియన్స్ ఇలా పొడవుగా కట్ చేసుకుంటేనే మనకి ఆనియన్ పకోడీ అనేది పర్ఫెక్ట్‌గా వస్తుందండి. కాబట్టి ఆనియన్స్‌ని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ వరకు సాల్ట్‌ని కూడా యాడ్ చేసుకోండి. అలాగే 1 స్పూన్ వరకు జీలకర్రని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో 2 కప్పుల వరకు శనగపిండిని కూడా యాడ్ చేసుకోండి. ఈ శనగపిండిని యాడ్ చేసుకున్న తర్వాత పిండంతటిని ఆనియన్స్‌కి పట్టేలాగా బాగా వాటర్ ఏమీ వేయకుండా ముందు కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మొత్తం పిండంతటిని చిక్కగా కొంచెం కలుపుకోండి. పలుచగా కలుపుకోకండి. పకోడీ అనేది మనకి పర్ఫెక్ట్‌గా రాదు వాటర్ ఎక్కువైనట్టయితే. జాగ్రత్తగా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని అనేది నేను చూపిస్తున్న విధంగా ఈ విధంగా కలుపుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. అది వేడైన తర్వాత నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చేత్తో కానీ లేదంటే స్పూన్‌తో కానీ పకోడీలని జాగ్రత్తగా ఆయిల్‌లో వేసుకోండి. ఈ ప్రాసెస్ జరుగుతున్నంతసేపు మనకి హై ఫ్లేమ్‌లోనే ఉండాలండి. లో ఫ్లేమ్‌లో ఉన్నట్టయితే మనకి పకోడీలు అనేవి సరిగ్గా రావు కాబట్టి హై ఫ్లేమ్‌లో పెట్టుకుని వీటిని వేసుకోండి. ఒక 2 నిమిషాల తర్వాత మనకి కలర్ కొద్దిగా చేంజ్ అవుతుందండి. అప్పుడు వాటిని ఇలా కదపండి. ఎక్కువ కదిపేయకండి. ఆనియన్స్ పిండి సెపరేట్ అయిపోతాయి కాబట్టి కొద్దిగా ఒకసారి కదపండి. మరొక 5 నిమిషాలకు మనకి కంప్లీట్‌గా కలర్ అనేది చేంజ్ అవుతుందండి. కొంచెం డార్క్ కలర్‌లోకి వస్తాయి. అప్పుడు మనకి పూర్తిగా పకోడీ అనేది రెడీ అయిపోయినట్టు. చూడండి ఈ కలర్ వచ్చిన తర్వాత వీటిని జాగ్రత్తగా ప్యాన్ నుండి తీసేసుకొని ప్లేట్‌లో సర్వ్ చేసేసుకోండి. చాలా తక్కువ టైంలో మనం వీటిని తయారు చేసేసుకోవచ్చండి. ఈ ప్రాసెస్ మొత్తం మనకి 10 నిమిషాల్లో అయిపోతుంది. చూసారుగా చాలా ఈజీగా ఆనియన్ పకోడీ ఎలా చేసేసుకున్నామో. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. చాలా తక్కువ టైం పడుతుంది దీనికి. మీకు కూడా నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి. మీకు ఈ వీడియో మీద ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు కామెంట్లో అడగచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగింటి రుచులు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.